హాయ్ అందరికీ నమస్కారం. మొత్తం మీద జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఈ మేరకు హైకోర్టుకి వాళ్ళు ఒక రాతపూర్వక హామీ ఇచ్చారు. మొత్తం 9,000 మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. 19 బోధనాసుపత్రుల్లో వీళ్ళంతా పనిచేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు సమ్మెలోకి వెళ్ళిపోవడంతో చాలామంది పేషెంట్స్ బోధనాసుపత్రులకి ఎవరు వెళ్తారండి? పేద కూలీనాలి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. సర్జరీలన్నీ పోస్ట్ పోన్ చేశారు. సో వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్ల కోసం దాదాపు ఆగస్టు 11న మొదలుపెట్టారు. ఆగస్టు 11 మొదలుపెట్టి ఆగస్టు 11 నుంచి 17 వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించారు. ఆగస్టు 15 నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా బహిష్కరించారు. దీంతో ప్రభుత్వం నానా అవస్థలు పడి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఈ డాక్టర్లను తీసుకొచ్చి ఆడపెట్టాల్సి వచ్చింది. సో ఈ జూనియర్ డాక్టర్లు ప్రధానంగా డిమాండ్ ఏం చేశారు? ఎందుకు ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది? ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు సమ్మెను విరమించారు? ఎవరు చెప్తే విరమించారు? ఈరోజు ఉదయమే మన పత్రికలో చదివాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మె మీద మీరు ఇగోలకు పోకుండా నిర్ణయం తీసుకోండి, అన్యాయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి గట్టిగా నినదించారు ఆయన. బహుశా ఆయన అడిగినందుకు ప్రభుత్వం ఒప్పుకుందా అంటే కాదు. అసలేం జరిగిందో మన స్టోరీలోకి వెళ్దాం. జూనియర్ డాక్టర్లు అంటే ఎవరు? MBBS చదివి వాళ్ళు హౌస్ సర్జన్ చేస్తున్న వాళ్ళు ఒక వర్గం ఉంటుంది. ఆ తర్వాత పీజీలకు వెళ్తారు కదా, MSc MD MS చేస్తూ ఉంటారు కదా, ఆ పీజీలకు వెళ్తున్న డాక్టర్లు వాళ్ళు అక్కడే ఉండి ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు వైద్యులుగా పనిచేస్తూ ఉంటారనమాట. వీళ్ళిద్దరిని కూడా జూనియర్ డాక్టర్లు అంటారు. వీళ్ళతో పాటు ఈ సమ్మెలో సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన వైద్యులు కూడా జాయిన్ అయ్యారు. సీనియర్ డాక్టర్లు, సో ప్రొఫెసర్లు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఈ మొత్తం కలిపి ఒక 9,000 మంది పై చిలుకుంటారు. వీళ్ళ డిమాండ్లు ఏంటంటే, నెంబర్ 1 డిమాండ్ ఏంటంటే, వీళ్ళు మా స్టైఫండ్ని 30% పెంచండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకటో డిమాండ్ 30% స్టైఫండ్ పెంచండి. రెండోది 2026 నుంచి వీళ్ళకి పెంచలేదంట, సో కాబట్టి పెంచండి. రెండవది ప్రొఫెసర్లకు సంబంధించి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 65 సంవత్సరాలకు వాళ్ళ పదవి విరమణ పెంచారంట, అలా పెంచకండి అనేది రెండో డిమాండు. మూడో డిమాండ్ వచ్చేసి నాన్ క్లినికల్ పోస్టులకి, అంటే నాన్ క్లినికల్ పోస్టులకి డాక్టర్లు అవసరం లేదు కదా, MSc చదివిన వాళ్ళు, PhD చేసిన వాళ్ళని కూడా పెడుతుంటారు. వాళ్ళను కూడా అర్హతా ప్రమాణాలకు అనుగుణంగానే పెట్టాలి తప్ప ఎవరిని పెడితే వాళ్ళని పెట్టద్దు అని మూడు. సరే, అర్హతా ప్రమాణాల మేరకు పెట్టాలంటే అది యాక్సెప్టబులే. తర్వాత 65 ఏళ్లకు పెంచొద్దు అంటే పాపం వాస్తవానికి ఏంటంటే 65 ఏళ్లకు పెంచితే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రావు కదా, అందువల్ల అది అడుగుతున్నారు. అది కూడా పరిశీలించదగ్గదే. స్టైఫండ్ పరిశీలించదగ్గదే. ఇవన్నీ కూడా పరిశీలించదగ్గవే. కాకపోతే వీటిల్లో ప్రభుత్వము మిగతా రెండింటికి ఓకే అంటుంది, కానీ మొదటి దానికి స్టైఫండ్ పెంచడానికి మాత్రం ప్రభుత్వం ఓకే అంటలా. ప్రభుత్వం ఏంటంటే స్టైఫండ్ 30% పెంచమన్నారు. స్టైఫండ్ కాదు మేము 30% పెంచలేము, ఇందులో ఇద్దరు ఉంటారు. MBBS చేసి ఇంటర్నల్గా అంటే హౌస్ సర్జన్లుగా చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేం చేస్తుందంటే ప్రభుత్వం మేము 5% పెంచుతామంటుంది. అట్ ద సేమ్ టైము ఈ పీజీల్లో ఉంటూ ఉంటారు కదా, పీజీ చేస్తూ ఇటు రెసిడెంట్ డాక్టర్స్గా పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం 3% పెంచుతామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. లేదు మాకు కనీసం 15% పెంచాలని వాళ్ళు అంటున్నారు. అక్కడ స్తంభన ఏర్పడిపోయింది. ఏర్పడిన తర్వాత దీని మీద ప్రభుత్వం వాదన ఏంటంటే దాదాపుగా 100 కోట్ల రూపాయల భారం పడుతుంది మాకు దీని మీద, ఒక్కదాని మీదనే. కాబట్టి ఇప్పుడు అసలే రాష్ట్రంలో ఖజానా తక్కువ ఉంది. ఇటువంటిప్పుడు 100 కోట్ల భారాన్ని భరించడం అనేది కష్టం. ఎలాగైనా వీళ్ళు 1 సంవత్సరం భరిస్తే అయిపోతుంది, ఒక్కొక్కళ్ళకి 1 సంవత్సరమే కదా పెయిన్ అనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు శాశ్వతంగా ఇక్కడ ఉండరు కదా, 25,000కే పనిచేయరు కదా. ఇందులో ఒకసారి మనం పరిశీలిస్తే ఇతర రాష్ట్రాలతో మనం పరిశీలించుకుంటే కనుక ఇతర రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి వాళ్ళకి. ఇతర రాష్ట్రాల్లో చూస్తే మనం నేను డేటా తీశాను, ఒకసారి నేను డేటా చెప్తాను. ఇతర రాష్ట్రాల్లో చూస్తే కర్ణాటకలో 30,000 ఉందండి. తర్వాత తెలంగాణలో 29,000 ఉంది, తమిళనాడులో 27,000 ఉంది, కేరళలో 27,000 ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 25,000 ఉంది. ఎవరికి? MBBS చేసి ఇంటర్నల్గా చేస్తున్న వాళ్ళకి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుందంటే వీళ్ళకి మేము 5% పెంచుతామని అంటుంది. వాళ్ళు 30% నుంచి 15%కి వచ్చారు. అట్లీస్ట్ 5% తర్వాత కనీసం ఇంకొక 5% పెంచి ఒక 10% పెంచుతానంటే కొంత కాస్త ఉపశమనం కలుగుద్దేమో అనిపిస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి మళ్ళీ ఈ పీజీలు చేస్తున్నారు కదా, వాళ్లకు చూస్తే కనుక ఇతర రాష్ట్రాల కంటే మనమే కొంచెం ఎక్కువగా ఉన్నాం, ఒక తెలంగాణ తప్ప. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే
సో మన ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎక్కువ ఇస్తుంది, ఒక 2,000 ఎక్కువ, 2,000 3,000 ఎక్కువ ఇస్తుంది అనమాట. కాబట్టి మీకు ఇతర రాష్ట్రాల కంటే మేము బాగానే ఇస్తున్నాం కదా, అందరిని ఒక ఘాటను కట్టద్దు అంటుంది ప్రభుత్వం. ఇప్పుడు జూనియర్ డాక్టర్లు అంటే మీరు ఎంబీబీఎస్ ఇంటర్న్లను మీరు మీతో కలుపుకోకండి, మీరు వేరు వాళ్ళు వేరుగా చూడండి, వాళ్ళకి సంబంధించి తక్కువ ఉన్నాయి కరెక్టే పెంచుతాం, మీకు తక్కువేం లేవు కదా, మీకు ఎట్లా మేము ఎక్కువ శాతం పెంచుతాం, 3% పెంచుతాం మేము అని చెప్తా ఉంది ప్రభుత్వం. సరే ఇదంతా కూడా ఉండి మరి ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా ఎందుకు విరమించారంటే గనక ఒక వ్యక్తి అండి, సామాజిక కార్యకర్త రవీంద్ర కుమార్, సామాజిక కార్యకర్త సింగరాయకొండ నుంచి ఒక సామాజిక కార్యకర్త రవీంద్ర కుమార్ అని ఒక పిల్ వేశారు, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు అనమాట. ఒక పిల్ వేశారు. ఆ పిల్లు ఆయన ఏం కోరారంటే మీ ఇష్టానుసారం ఇట్లా సమ్మెలు చేస్తే సాధారణ ప్రజలకు సంబంధించి వైద్యం ఇబ్బంది కలుగుతుంది, సమ్మె ద్వారా కాదు కదా, అది మామూలు ఉద్యోగాలు కాదు కదా, మీరు సమ్మెలు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రజల ఆరోగ్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఎంతవరకు కరెక్ట్ అని హైకోర్టుకి వెళ్ళాడు ఆయన. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇద్దరిని పిలిపించింది, ముట్టికాయలు వేసింది ఇద్దరికి. ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాసు ఏజీ ఏమంటాడంటే గురువు గారు మాకు ఇట్లా బయట మాకు 100 కోట్ల భారం పడుతుంది కాబట్టి మేము పెంచలేకపోతున్నాం సార్ మేము అని చెప్పేసి ఆయన అంటూనే మేము కొంతవరకు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ డిమాండ్లలో మరో 2 మేము పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అయితే వీళ్ళేమంటున్నారంటే మాకు వేరే మార్గం ఏముంది, మేము ఏ రకంగా మేము ముందుకెళ్ళాలి, మేము ఎట్లా అడగాలి, నిరసన ఎట్లా తెలియచేయాలి అనేది వీళ్ళు అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం హైకోర్టు మొట్టికాయలేసింది ఇద్దరికి. ప్రజల ఆరోగ్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు, మీ ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ఏదో ఒకటి తేల్చుకొని ఒక నిర్ణయానికి రండి, అంతే తప్ప ఈ రకంగా చేయొద్దంటే ఇమ్మీడియట్గా కోర్టుకి భయపడి కోర్టు చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు మేము సమ్మెను విరమిస్తున్నాం, కాకపోతే మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వీళ్ళు రాసి ఇచ్చేశారు. వెంటనే కోర్టు కూడా ఏం ఆదేశించిందంటే ప్రభుత్వానికి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోండి వీళ్ళ పట్ల, కాబట్టి తెగేదాకా లాగద్దు, కరెక్ట్ కాదు, 2 వారాల్లో మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి అని చెప్పింది. దాంతో సమ్మె విరమణైంది, కథ తాత్కాలికంగా సుఖాంతమైందని చెప్పాలి. కానీ చాలా మంది సర్జరీలన్నీ వాయిదా వేసుకొని చాలా మంది అనారోగ్య సమస్యలతో అట్లే కునారిల్లిపోతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ 9,000 మంది డ్యూటీలో జాయిన్ అయితే రేపటి నుంచి అన్ని సక్రమంగా జరిగే అవకాశం కనబడతా ఉంది. అయితే ప్రభుత్వం కూడా మరి పట్టుబట్టకూడదు, ఇతర రాష్ట్రాలతో పోల్చుకొని చూసుకొని వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా కొంతమేరకు ముందడుగు వేయొచ్చు. సో ఇంటర్న్లకు మరొక 5% కలిపి ఒక 10% ఇస్తామని చెప్పి వీళ్ళకు ఒక 5% ఇస్తామని చెప్తే కొంతవరకు సమస్య సాల్వ్ అవుతుందేమో. ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్లు ఎక్కడ పోవట్లేదు, ఒక 100 కోట్ల రూపాయలకు వెనకడిగేస్తే ఎట్లా, అట్లీస్ట్ మరి మధ్య మార్గంగా చేసిన ఒక 50 కోట్లు భారం పడుతుంది. 50 కోట్ల భారం అంటే పెద్ద విషయం కూడా కాదు కదా. సో ప్రభుత్వానికి ఎస్పెషల్లీ సో వాళ్ళు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు, వాళ్ళు మానసికంగా వాళ్ళు స్థిరంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అలా లేకుండా మీరు తక్కువతో ఈ రకంగా పనిచేయమని బలవంతంగా చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం దీనికి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే జూనియర్ డాక్టర్లు కూడా ఈ రకంగా ఇంత ఆగస్టు 17 నుంచి వారం రోజుల పాటు ఈ రకంగా సమ్మెలు చేస్తే ప్రజల ప్రాణాలు ఏమైపోతాయి, సామాజిక బాధ్యత ఉండక్కర్లే. కాబట్టి సో ఇరువైపుల నుంచి మిస్టేక్స్ ఉన్నాయి, సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.